జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 6 రోజులకే తనువు చాలించింది ఒక నవవధువు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు గంగోత్రి సంతోష్. సెప్టెంబర్ 26న గంగోత్రి సంతోష్ పెళ్లి జరిగింది. దసరా సందర్భంగా భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళింది గంగోత్రి. మటన్ కర్రీ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి తర్వాత గంగోత్రి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనకు అత్తింటి వేధింపులే కారణం అంటూ గంగోత్రి ఫ్యామిలీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఆ యువతి ప్రాణాలు తీసుకోవడానికి ప్రధాన కారణం మటన్ కర్రీ. మటన్ కర్రీ విషయంలో భార్య భర్త మధ్య జరిగినటువంటి గొడవ కారణంగా ఆ యువతి ప్రాణాలు తీసుకుంది అంటూ తెలుస్తోంది. ఆ విషయం తెలిసిన తర్వాత ఆ భర్త కూడా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రాణాలు తీసుకోవాల్సినంత గొడవ మటన్ కర్రీ విషయంలో ఏం జరిగింది, మటన్ కర్రీ ఎలా గొడవ పెట్టింది వాళ్ళ మధ్యలో, ఒక్కసారి ఆ భర్త ఏమంటున్నాడో ఆ బంధువులు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. మొన్న దసరా ఉండేది సార్. దసరా ఉన్న రోజు ఫస్ట్ తను ఒక్కతే ఇంటికి వెళ్ళాను. తొందర వెళ్ళిపో, తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని తను వెళ్ళింది. ఇంటికి రాలేదు. రాకపోతే ఇంటికి వెళ్ళి నేను తీసుకొని వచ్చిన. ఇద్దరం పోమన్నా కదా అని మళ్ళీ వచ్చి కాసేపు ఉండి రెడీ అయిపోయినాం. వెళ్ళినా మా అన్న ఉన్నాం. మటన్ కూర ఆ రోజు మటన్ అనుకున్నాం. మటన్ అనుకుంటే మన ఇంటికాడ ఇక్కడ తినలేదు, అక్కడ తిన్నది. తింటే మరి మన ఇంటికాడ ఎందుకు తినలేవు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అన్న. అదే విషయం అది కూడా వాళ్ళ అమ్మ ముంగట్న అన్నాను. అది చిన్న విషయం అంది. అదే విషయం కొద్దిగా ఆడ ఊరుకున్నాం. వాళ్ళ అమ్మ తింటుంది, తీరం తింటుంది, మసాలాలు అవి ఇవి తనకు నచ్చినట్టు వండాలా అన్నది. ఓకే అని అదే విషయం. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంట్లో పడుకుంటే ఉడకపోస్తాం, బయట పడుకున్నాం. పాను ఇద్దరం వచ్చి బయట పడుకున్నాం. రేకుల కింద పడుకున్నాం. నైట్ మళ్ళీ నేను లేచి చూసారు పక్కన లేకపోతే ఎక్కడ చూస్తే ఇంట్లో తలిపేసుకుని తర్వాత నాకుండి కంగారు ఎక్కువ అయిపోయి వెంటనే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ప్రాణంతో ఉన్నదేమో చూస్తే చనిపోయి ఉంది. అప్పటికి ఇష్టపడి వేసుకున్నాం సార్. ఇద్దరం లవ్ మ్యారేజ్ 6 సంవత్సరాల నుంచి వేసుకున్నాం. గొడవ ఏం లేదు సార్.